ముద్రా మీడియాకు స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల పరిధిలోని ఎత్తం గ్రామం సమీపంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి గుట్టపై సంక్రాంతి పర్వదినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున పూజలు నిర్వహించారు. దాదాపు 2500 పైగా అడుగుల ఎత్తుకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటువంటి సాహసయాత్రకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు కూడా ఇక్కడికి తరలివచ్చారు. ఎత్తం గ్రామ సర్పంచ్ బోలమోని లక్ష్మీ ధర్మరాజు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తం రామన్న గుట్టగా పేరుగాంచినటువంటి ఈ గుట్టపై వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి సంక్రాంతి పర్వదినోత్సవం రోజు భక్తులు భారీ ఎత్తున తరలి రావడం అనాది కాలంగా వస్తుంది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్న ఒక విశ్వాసం కూడా భక్తుల్లో నెలకొంది. ఎలాంటి దారులు లేకుండా రాళ్ళు రప్పలతో నిండిన ఈ దారి ఎటువంటి అవకాశం లేకపోయినా రాళ్ళు గుట్టలు ఎగబాక్తూ ప్రజలు ఈ స్వామి దర్శనం కోసం భారీ ఎత్తున తల్లి రావడం అనాది కాలంగా వస్తుంది. ఎత్తం రామన్న గుట్టపై రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎత్తం గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఎత్తం పాషా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తూ గత 6 సంవత్సరాలుగా తన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాను ప్రతి సంవత్సరం ఇలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల్ ఇత్తంగట్ట దగ్గర గత 6 సంవత్సరాల కింద జనసేన పార్టీకి అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ ఏ సదుపాయం లేక వాటర్ సదుపాయం లేక స్నానం చేయడానికి సదుపాయం లేక గుండ్లు చేపించుకున్న భక్తులకు మెయిన్గా నీటి సమస్య చాలా ఉంది. ఇక్కడ లేడీస్ ఇక్కడ వచ్చి గుండ్లు చేపించుకుంటుంది బాయ్స్ వాళ్ళకు నీటి సదుపాయం లేక చాలామంది పక్కలతో నీళ్ళు తెచ్చుకొని అడుకొని డబ్బులు ఇచ్చి స్నానం చేయక ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ. దీన్ని కొంచెం మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కొంచెం బోర్ వేసి కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా భక్తులు చాలామంది వస్తారు ఇక్కడ. కొంచెం దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు కానివ్వండి, ఈ గ్రామ సర్పంచ్ కానివ్వండి, మన మండల చైర్మన్ కానివ్వండి కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.